ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. ఇఫ్ యు ప్లాంట్ ద గుడ్ సీడ్స్ ఆఫ్ స్పిరిట్ లైఫ్, యూ విల్ రీప్ బ్యూటిఫుల్ ఫ్రూట్స్ దట్ గ్రో ఫ్రమ్ ద ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఆఫ్ ద స్పిరిట్. ఎన్కేజీ అయితే, బట్ హీ హూ సోస్ టు ద స్పిరిట్ విల్ ఆఫ్ ద స్పిరిట్ రీప్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. నీలో దేవుడు ఒక తిరిగి జన్మించిన ఆత్మను పెట్టాడు. అందులోకి నువ్వు విత్తడం స్టార్ట్ చేసావు అనుకో, ఏం కోస్తావంట? ఎవర్ లాస్టింగ్ లైఫ్. అందరూ చెప్తారా? ఆ ఎవర్ లాస్టింగ్ అనే పదానికి ఏమనుందంటే ఒరిజినల్ లాంగ్వేజ్లో, ఇంతకుముందు అంటే గతంలో, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న విషయాల్లో, రాబోతున్న విషయాల్లో. అంటే ఎవర్ లాస్టింగ్ తర్వాత ఏమన్నాడు? లైఫ్ అన్నాడు. లైఫ్ అనే పదానికి జోయే అనే పదం వాడాడు. జోయే అంటే ఏంటంటే దేవుని యొక్క జీవము. అంటే దేవుడు ఏ జీవం కలిగి ఉన్నాడో ఆ జీవం అని అర్థం. అంటే నువ్వు వాక్యం అనే విత్తనాన్ని తీసుకొని దాన్ని నీ జీవితంలోకి విత్తుతా ఉంటే దాన్ని కాపాడుకుంటా, భద్రపరుస్తా, దాన్ని ఫలం వచ్చినప్పుడు దాన్ని చూస్తా, మళ్ళా విత్తుకుంటా ఉంటే నీ గతాన్ని అది మారుస్తుందంట, నీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ మారుస్తుందంట, నువ్వు రాబోతున్న పరిస్థితులను కూడా మార్చి నీకు జీవాన్ని తీసుకొస్తుందంట.